విపత్కర పరిస్థితుల్లో రైతులకు తక్షణ సాయ సహకారాలు అవసరమని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాల్లోని వివిధ గ్రామాల్లో పిఎస్సిఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. రేగొండ ఉమ్మడి మండలంలో మొదటి విడత 7 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఈరోజు 21 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుంది. రైతు సోదరులకు అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సెంటర్లకు అది పిఎస్సిఎస్ కానీ, ఓడిఎస్ఎంఎస్ కానీ, ఐకేపీ కానీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా అధికారులు కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రైతు సోదరులు తాళ లేకుండా దేవాలంటే మీరు వరికోత మిషన్లో నంబర్ 18 పెట్టి తాళ లేకుండా వెళ్ళగొట్టండి. వరికోత మిషన్ నడిపే వాళ్ళు 15 నంబర్ పెడితే వాళ్ళు డీజిల్ కన్జంప్షన్ మిగులు కొరకు నంబర్ పెంచుతలేరు కనుక 18వ నంబర్ పెడితే తాళు అస్సలే ఉండదు. తాళు పేరు మీద దోపిడీ చేస్తున్నారు రైస్ మిల్లర్లు కనుక 18వ నంబర్ పెట్టి తాళు లేకుండా తెచ్చి ఈరోజు 40 కిలోల 650 గ్రాములు సంచి వేటు 650 వడ్ల ఏదైతే తూకం కాంట 40 కిలోల చొప్పున ఈరోజు జోక్కోవలసిందిగా ఈ నియోజకవర్గ జిల్లా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికా మీడియా సోదరుల ద్వారా రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. మీరు తాళు లేకుండా దేండి. మ్యాచ్యూర్ ఎట్లాగ వస్తుంది, 17% మ్యాచ్యూర్ వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం 14-15 వస్తుంది, దాంట్లో ఏం తేడా లేదు. కనుక ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి ఐకేపీ కానీ, పిఎస్సిఎస్ కానీ, అదేవిధంగా ఇంకా ఓడిఎస్ఎంఎస్ ఇతర సంస్థలు కూడా మీరు ఇవి పాటించవలసిందిగా కోరుతున్నాం. ఇక డిఎం సివిల్ సప్లై గారు ఉన్నారు, వారు సకాలంలో బారదాన్ని అందిస్తారు. అదేవిధంగా ఇక్కడ మన మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉన్నాడు, మీ గ్రామంలో ఇప్పుడు చైర్మన్ కూడా ఉన్నారు. ఏమైనా పరదాలు తక్కువ ఉన్నా వెంటనే మా చైర్మన్కు మార్కెట్ సెక్రటరీకి తెలియజేయండి. మీకు ఏదైతే పరదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ట్రాన్స్పోర్ట్లో లారీలు లేట్ అయినా వెంటనే డిఎం సివిల్ సప్లైకి కానీ నా దృష్టికి కానీ తేండి. ఒకవేళ లారీలు లేట్ అయితే ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మీద చర్యలు ఉంటాయి, బ్లాక్ లిస్ట్లో పెడతాం. అదేవిధంగా ఇవన్నీ కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నాం. సన్నవడ్లు వండించేటువంటి రైతాంగానికి ఈ జిల్లాలో 42 కోట్ల రూపాయలు బోనస్ ఇచ్చాం. ఒక్క భూపాలపల్లి జిల్లాలోనే మద్దతు ధర కథనంగా ఈసారి కూడా వేసంగి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం 500 బోనస్ మద్దతు ధర కథనంగా ఇచ్చి రైతును ఆదుకోవడం జరుగుతుంది. ఈ సన్నవడ్లకు అదనంగా బోనస్ ఇవ్వడానికి కారణం కూడా ఈరోజు ధనికుడు తినేటువంటి సన్నబువ్వను ఏదైతే పేదవాని ఇంట్లో తినిపియాలనే ఆలోచనతో ఈరోజు ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు సన్న బియ్యం కిలోకు 50-55 రూపాయల చొప్పున కొనుగోలు చేసి 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీద నష్టం పడ్డా పేదవానికి కడుపు నింపాలనే ఆలోచనతో ఈరోజు సన్నవడ్లకు మద్దతు ధర కథనంగా బోనస్ 500 రూపాయలు ఇచ్చి పేదవానికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కనుక రైతు ఎలాంటి కూడా నష్టపోకుండా చూడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎవరు తప్పు చేసినా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటది. ఎవరితోని లాలూచి పడవలసిన అవసరం లేదు. రైస్ మిల్లర్ మీద నా మిల్లు లోడ్ అయిందని, నా టార్గెట్ అయిపోయిందని, నేను దించుకోనని, కిలో కట్ చేసుకుంటే 2 కిలోలు కట్ చేసుకుంటే దించుకుంటా అని ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే ఆ మిల్లు మీద సీజ్ చేసి కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటది. ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని డిఎం సివిల్ సప్లై గారు ఇక్కడ ఉన్నారు, వారు పూర్తి బాధ్యత వహించాలి. అదేవిధంగా అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు తహసీల్దార్ కానీ, డిఎం సివిల్ సప్లై కానీ, మార్కెట్ సెక్రటరీ కానీ, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ అందరు కూడా
డీసీఓలు కానీ, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ, అదేవిధంగా సంస్థలు నడిపేటువంటి యజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి, రైతాంగం గమనించి, రైతుల ప్రభుత్వం ఇది, ప్రజా ప్రభుత్వం, రైతులకు అండగా మేలు చేసే కొరకే ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటి సంవత్సరం రోజుల్లోనే 21,000 కోట్లు, 25,70,000 మందికి రుణమాఫీ చేసిన చరిత్ర భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేశాం. కనుక ప్రజలు గమనించాలి. ఈరోజు రైతులు వాడుకునేటువంటి ధాన్యం పండియాలన్నా, ఇంకా వాణిజ్య పంటలు తీయాలన్నా రైతుకు 24 గంటలు ఉచిత కరెంటుతో పాటు ఇంట్లో కరెంటు కూడా ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతు సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉండాలని 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఈరోజు రైతుకు అండగా నిలుస్తున్నాం. కనుక విషయాలన్నీ కూడా గమనించి వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సెంటర్లందరూ కూడా ఈ యొక్క రూల్స్ను పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.